Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. దగ్గర కొన్ని పువ్వులు బొట్లు పెట్టాను. లోపల ఊర్లి దగ్గర కూడా కొంచెం పువ్వులు పెట్టాను. పూజకు కావాల్సిన కొన్ని వెండి సామాన్లు ఈ బాక్స్ లో పెట్టుకుంటా. అవి చూపిస్తాను. ఇది అమ్మవారి ముఖము. సంవత్సరానికి ఒకసారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా. ఒక వారం అయితే అమ్మవారిని చక్కగా కలసం కాకుండా విడిగానే ఇలా నుంచోబెట్టేసి అమ్మవారి 108 నామాలు ఉంటాయి కదా, అవి చదువుకుంటూ పూజ చేసుకుంటా తర్వాత లలితా సహస్రనామం కూడా చదువుకుంటాను. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కొంతమంది లైక్ వరలక్ష్మి వ్రతం కదా, లక్ష్మీదేవి కదా, సో లక్ష్మీ సహస్రనామం చదువుకోవచ్చు అని కూడా లాస్ట్ ఇయర్ నాకు మెసేజ్ చేశారు. అవి నాకు రావు, సో తెలియనివి చదవడం ఎందుకు, ప్రతిదానికి నేను లలితా సహస్రనామం ఒకటి ముడిపెట్టుకొని అది చదివేస్తా కదా. సో ఈసారి కూడా అదే చదువుతా అనమాట. ఇదైతే నల్లబడకుండా ఉండాలంటే ఒక జిప్ లాక్లో పెట్టచ్చు. రెడ్ పేపర్ ఉంటుంది కదా, అది కూడా పెట్టేసేయచ్చు అనమాట. అది పెట్టినా బాగానే ఉంటుంది. ఇదైతే నేను అసలు పాలిష్ ఏది చేయించలేదండి, చాలా బాగుంటుంది అనమాట, బాగా షైనీగా ఉంటుంది. ఇవి కూడా చూసారు కదా, గోల్డ్ ప్లేటెడ్ ఉంటాయి ఇవి. అవి కూడా అసలు ఏం కలర్ పోలేదు. ఇక్కడే కొంచెం ఫేడ్ అవుతున్నాయి, ఎందుకంటే పువ్వులు అవి పెడుతూ ఉంటాము, తర్వాత పసుపు రాస్తాను, కుంకుమ బొట్లు పెడతా కదా, కొంచెం ఫేడ్ అవుట్ అయింది. ఇవేమో ఏవైనా సరే మనం పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతము అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, ఆ టైంలో ఈ రెండు పెడతా ఉంటాం అనమాట. అంటే నోములు వ్రతాలు అప్పుడు ఇవి పెట్టుకుంటూ ఉంటాం. ఇది వచ్చేసరికి మాకు గిఫ్ట్ అనమాట. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, అంకుల్ వాళ్ళు ఏదో పూజ చేసుకున్నారు, అప్పుడు అందరికీ కూడా ఇది ఇచ్చారు. ఈ వినాయకుడిని వినాయక చవితి రోజు యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే పసుపు వినాయకుడు చేస్తాం కదా, ఈ వెనక ఇది ఉంటుంది, ఇలా గుచ్చేసి పెడతాను. ఐ డోంట్ నో ఇది ఎక్కడ తీసుకున్నారు ఏంటని, డీటెయిల్స్ నాకు తెలియదండి. సో ఇప్పుడైతే మనకి అన్ని సిల్వర్ షాప్స్లో అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇవి వచ్చిన కొత్తల్లో వాళ్ళు మాకు గిఫ్ట్ చేశారనమాట. ఇవి వచ్చి వెండి పువ్వులు కూడా ఇట్లాగా ఒక క్లాత్ బ్యాగ్లో పెట్టుకున్నాను. క్లాత్ బ్యాగ్స్ ఏంటంటే మాయిశ్చర్ని లాగేస్తాయి కదా, సో మనకి నల్లబడే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అండ్ ఇవైతే వాష్ చేయట్లేదండి, ఇప్పుడు దాకా కూడా చేయలేదు. చేయొద్దని అంటారు, మామూలుగా వాష్ చేస్తేనే నల్లబడిపోతాయి అని. సో కొద్దిగా పసుపు నీళ్ళు చల్లేసేసి వాడుకోవచ్చు అంటారు, కానీ ఎందుకో ఈసారి మాత్రం నాకు బాగా డస్టీగా అనిపిస్తుంది. నేనైతే వాష్ చేసేద్దామని అనుకుంటున్నా. జస్ట్ వాటర్ తోటి వాష్ చేసి తుడిచేస్తాను అనమాట. సోప్ ఏది యాడ్ చేయకుండా జస్ట్ వాటర్ తోటి వాష్ చేసేస్తున్నా అండి, అంటే మనం శుద్ధి చేసుకోవడానికి అనమాట. మరి ఇట్లా డస్ట్తో ఉన్నవి పాడైపోతాయి అని చెప్పి అట్లా వాడలేము కదా తొందరగా. ఇంకా నెక్స్ట్ ఇయర్ కనుక నల్లబడితే వేరే సొల్యూషన్ చూసుకుంటాను. కొంచెం పసుపు మార్కులు అవి కూడా ఉన్నాయి, వాష్ చేసేస్తున్నాను. ఇవి అప్పుడు చాలా సంవత్సరాల క్రితం కొన్నాను కదా, నాకు 2500 పడ్డాయి అనమాట. కొంచెం పెద్ద పూలే బాగుంటాయి, మనకి ఇంకా చిన్న చిన్న పువ్వులు తక్కువ ప్రైస్లో కూడా రావచ్చు. ఇప్పుడు అప్పుడు వెండి రేట్ 70,000 అట్లా ఉన్నప్పుడు నేను తీసుకున్నాను. ఇప్పుడు 90,000 ఎంత అయింది కదా, ప్రస్తుతం తగ్గిందో లేదో నాకైతే తెలీదు. సో ఇవైతే ఒకసారి ఇలా వాష్ చేశాను, చూసారు కదా, కొంచెం వాటర్ అయితే డస్ట్ వచ్చింది వాటర్లోకి. ఇంకా ఇది కూడా ఇంకొకసారి రిన్స్ చేసేస్తా. ఇదంతా శుభ్రం చేసి పెట్టిందేలేండి, ఏమీ ఎంగిళ్ళు అవన్నీ ఏం లేవు. సో ఈ వాటర్ పారబోసేస్తే ఇదంతా పసుపు, ఇది డస్ట్ కూడా కాదు. ఇంతే అండి, 2 times వాటర్ తోటి వాష్ చేశాను. ఇంకా ఇప్పుడు ఇది ఒక నాప్కిన్ మీద పెట్టేస్తే డ్రై అవుతుంది. కొంచెం తుడిచేసేసి డ్రై చేసేసి ఇంకా వాడేసుకుంటాను. ఇదిగోండి, ఇట్లాగా ఒక మెత్తటి క్లాత్ మీద పెట్టేసా, ఒక్కసారి ఇట్లా తుడిచేసేసుకొని ఆరనిచ్చేద్దాము. చక్కగా ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెడితే మంచి షైన్ వస్తుంది. ఇత్తడి వస్తువులైనా సిల్వర్ అయినా సరే మనం వాష్ చేసిన వెంటనే తుడిచేసుకోవాలి. ప్యాడ్ డ్రై చేసుకుంటే మచ్చలు పడవు, అండ్ ఎండలో పెడితే కూడా ఫుల్గా డ్రై అయిపోయి అసలు మాయిశ్చర్ అనేది ఉండదు కదా, చాలా రోజులు ఆ షైన్ అనేది ఉంటుంది. మనం తుడిచిన తర్వాత కూడా చల్లగా ఉంటుంది చూడండి, సో మనకు కనిపించని మాయిశ్చర్ అయితే రీటైన్ అయిపోయి ఉంటుంది. సో అలా కాకుండా ఎండ ఉంటే ఎండ, లేదంటే ఎండ లేదు చల్లగా ఉంది అనుకుంటే ఫ్యాన్ కింద పెట్టేసుకోండి, చక్కగా డ్రై అవుతాయి.
క్లాత్కి ఇటువైపు తడిగా ఉంది కదా, సో అందుకని చెప్పి మళ్ళీ ఇటువైపు షిఫ్ట్ చేశాను. డ్రైగా ఉంది, ఆల్మోస్ట్ తడి అంతా పోయిందనమాట. ఇంకా కొంచెం ఉంటుంది కదా, అది ఫ్యాన్ వేసేస్తే ఒక 10 minutesలో ఆరిపోతాయి ఇవన్నీ. పొంగల్ గిన్నెకి పసుపు కుంకుమ అవన్నీ అప్లై చేసి ఉంచాను. మార్నింగ్ సిద్ధు స్కూల్ టైంకి వంట చేస్తా కదా, వంట అయిపోయిన తర్వాత స్టవ్ మొత్తం తుడిచేసాను. ఆ తర్వాత పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నా. నెక్స్ట్ డే స్కూల్ లేదు అని అన్నప్పుడు ముందు రోజు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటా అనమాట. మొన్న శ్రావణ శుక్రవారానికి వీళ్ళకి హాలిడే ఇచ్చేసారు, సో ఇవాళ లేదు కాబట్టి ఇవాళ హాలిడే లేదు, స్కూల్ ఉంది. సో అందుకని చెప్పి తను స్కూల్కి కావాల్సినవన్నీ చేసి పంపించి తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఇట్లాగా బొట్లు పెట్టుకుంటున్నాను. పువ్వులు తెప్పించుకునేటప్పుడు మామిడి మండలు దొరుకుతాయేమో, అవి కూడా తీసుకురమ్మంటే ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో 2 గడప దగ్గర కట్టేసి మిగతావి స్టవ్ దగ్గర పెడుతున్నాను. లాస్ట్ టైం సంక్రాంతికి అయితే మన తాటాకుతో చేసిన హ్యాంగింగ్స్ లాగా ఉంటాయి కదా, వినాయక చవితి అప్పుడు అమ్ముతూ ఉంటారు, అవి చక్కగా నేను ఈ కిచెన్ విండో కూడా కట్టాను. చాలా నిండుదనం వచ్చింది. పొంగల్ చేసేటప్పుడు అట్లా నిండుగా ఉంటే చూడటానికి బాగుంటుంది కదా, సో అందుకని చెప్పి 2 మామిడి మండలు ఇక్కడ కూడా పెట్టారనమాట. మొన్న కృష్ణాష్టమికి పొంగలి పులిహార 2 చేశా కదా, సో ఇవాళ అమ్మవారిని పెడుతున్నా అని జస్ట్ పొంగల్ ఒక్కటే కొద్దిగా పెడుతున్నా. ఇత్తడి గిన్నెలు డిఫరెంట్ సైజెస్లో ఉన్నట్టు గరిటెలు కూడా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి నా దగ్గర. సో ఇవాళ చిన్న గిన్నె వాడుతున్నాను కాబట్టి చిన్న గరిటె తీసుకుంటున్నాను. ఇవైతే అప్పటికప్పుడు వాష్ చేసి మనం వాడినట్లయితే ఎటువంటి రియాక్షన్ ఉండదన్నమాట ఫుడ్ తోటి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది చూసారు కదా, పెద్దది వచ్చేసరికి వాష్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో నెమ్మదిగా ఆ లేయర్ అంతా కూడా మామూలుగా మన బయట క్లైమేట్ తోటి రియాక్ట్ అయ్యి నెమ్మదిగా టార్నిష్ అవుతూ ఉంటుంది. సో అది ఫుడ్తో రియాక్ట్ అవుతుంది, అది మంచిది కాదు. అందుకని మనం ఏదన్నా సరే కుక్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఎట్లా అయితే ఈ గరిటె వాష్ చేశానో అట్లా క్లీన్గా ఉండాలన్నమాట. కిచెన్లో అన్నపూర్ణాదేవిని పెట్టుకుంటా కదా, ఒక ట్రే పెట్టేసి దాని మీద అమ్మవారిని పెడుతూ ఉంటాను. ఇది ఇట్లా ఈ సెట్టింగ్ ఉండిపోతుంది నా కిచెన్లో పర్మనెంట్గా. పండగలప్పుడు దీన్ని డెకరేట్ చేస్తూ ఉంటాను. ఇవాళ అయితే ముగ్గులు వేసి చక్కగా పువ్వులు పెట్టి కొద్దిగా డెకరేట్ చేసుకున్నా. ఇలా అయితే పండగలప్పుడు కొంచెం కళకళలాడుతూ ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. సేమ్ మనం ఇంట్లో పువ్వులు ఊర్లీలో ఫ్లవర్స్ వేస్తాము, మామిడి మండలు కట్టుకుంటాం, అట్లాగే ఇది కూడా ఒక చిన్న డెకార్. వీడియో ఎడిటింగ్ టైంలో గుర్తొచ్చింది, ఆ ఇత్తడి ప్లేట్కి కూడా ముగ్గేస్తూ ఉంటాను యూజువల్లీ. సో దానికి వాళ్ళ ముగ్గు వేయలేదు. పొంగల్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. లాస్ట్లో నెయ్యి బెల్లము యాడ్ చేశాను. బెల్లము కొద్దిగా ఉడికిందనుకోండి టేస్ట్ బాగుంటుంది. సో బెల్లం వేసిన తర్వాత అట్లీస్ట్ సిమ్లో ఒక 5 minutes కంటిన్యూస్గా స్టర్ చేసుకుంటూ కలిపాము అని అంటే బెల్లం కరుగుతుంది, బాగా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. కిచెన్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా రెడీ అయిపోయి వచ్చాను, పట్టు చీర కట్టుకొని. ఇంకా తర్వాత పువ్వులు అవన్నీ పెట్టి మామిడి మండలు డోర్ దగ్గర అంతా కూడా పెడుతున్నాను. యూజువల్గా పెద్ద పండుగలు అప్పుడే ముందు రోజే మామిడి మండలు కానివ్వండి, తులసి ఆకులు, ఎక్కువ పువ్వులు, పూలదండలు అలాంటివి అమ్ముతూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ శ్రావణ శుక్రవారాలు ఇవన్నీ కూడా 4 శుక్రవారాలు వస్తాయి కదా, సెకండ్ది బాగా చేసుకుంటారు ఇక్కడ. 4 శుక్రవారాలు పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ బయట పువ్వులు అమ్మే వాళ్ళు ఏంటంటే జస్ట్ రెగ్యులర్గా వాళ్ళు ఎలా అయితే తెచ్చి పెడతారో అంతవరకే తీసుకొస్తారు. పొంగల్ చేసి చాలాసేపు అయింది కదా, బాగా చల్లారిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే చక్కగా పీట వేసి అంతా ముగ్గులు వేసి బాగా చేసుకున్నాను. ఇంక ఇయర్ ఎందుకో అన్ని పూజలు ప్రస్తుతానికి సింపుల్గా అవుతున్నాయి. వినాయక చవితికి కొంచెం ఎక్కువగా డెకోర్ చేద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నా. ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉండదు కదా, సో ఆ దీపం పక్కన సాన ఉంటుంది, ఆ సాన పక్కన పెట్టేశాను. తర్వాత పసుపు కుంకుమ అవన్నీ కూడా జరిపేసి ఆ ప్లేస్లో అమ్మవారిని పెట్టేసి అక్కడే అష్టోత్తరం అదంతా కూడా చదువుకొని పూజ చేసుకున్నా. కేవలం ఒక్క వెండి పువ్వులతోనే చేయకూడదు, వెండి పువ్వుతో పాటు కొంచెం పసుపు కుంకుమ, అక్షింతలు, లేకపోతే అసలైన పువ్వులు ఉంటాయి కదా, అవో తీసుకొని వెండి పువ్వులతో పాటు వేస్తూ ఉండాలి. సో ఫస్ట్ 7 నామాలకి నేను ఏం చేశానంటే ఒక వెండి పువ్వు, ఒక గులాబీ తీసుకొని అలా 7 చదువుకున్నాను. ఆ తర్వాత ఇంకా వెండి పువ్వుల్లో కొద్దిగా పసుపు కుంకుమ లైట్గా చల్లాను, గంధం కూడా కొద్దిగా చల్లాను. ఇంకా మామూలుగా పువ్వులను అట్లా వేసేస్తూ ఉన్నాను అనమాట.
నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత అప్పుడు లలితా సహస్రనామం చదువుకొని ఆ తర్వాత హారతి ఇచ్చాను. పూజ అయితే చక్కగా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. మనస్ఫూర్తిగా చేసుకున్నాను. చాలా సింపుల్గా ఏదో నాకు తోచినట్లయితే చేసుకున్నాను. పువ్వులు ఎక్కువ పెట్టి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూడటానికి. మాకు వేరే రకరకాల పువ్వులు దొరకకపోయినా సరే చామంతులు, మల్లె పువ్వులు, గులాబీలు ఇవైతే త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతూనే ఉంటాయి. ఎస్ అండి, మల్లెపూలు కూడా రకరకాలు ఉంటాయి కదా, అవి నిత్యం పూజే ఉంటాయి అన్నమాట. సో ఏవో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఇంకా జ్యువెలరీ అండ్ శారీ డీటెయిల్స్ చెప్తాను. ఇది చెన్నై సిల్క్స్లో తీసుకున్నాము అనమాట. టీ నగర్లో చెన్నై సిల్క్స్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాము. సో ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఈ శారీ మీద అయితే కాదు, దీని మీద వచ్చిన బ్లౌజ్ అమ్మ స్టిచ్ చేయించేసుకుంది. నేనేమో ఇది వేరే శారీది ఉందనమాట, సో మ్యాచ్ అయిందని చెప్పి తెచ్చుకున్నాను. యూజువల్లీ అమ్మ నేను ఇలాగే చేస్తూ ఉంటాము. అమ్మ నేను కలిసి సాఫ్ట్ సిల్క్ శారీస్ కట్టుకుంటూ ఉంటాము. ఒకవేళ తను కొనుక్కుంది అనుకోండి, నాకు బాగా నచ్చితే నేనేం చేస్తాను, ఆ బ్లౌజ్ ఏదైనా నా దగ్గర మ్యాచింగ్ ఉంటే అది పేరప్ చేసుకుంటా శారీ తోటి. ఒకవేళ బాగా నచ్చింది, దీనికి ఏదైనా బ్లౌజ్ అంటే బాగుంటుంది అని అనుకుంటే స్టిచ్ చేయించుకుంటా. ఒకవేళ నేను కొనుక్కున్న సాఫ్ట్ సిల్క్ అమ్మ కట్టుకోవాలి అంటే సో తను కూడా అదే చేస్తుంది, తనకు ఉన్న దాంతో మ్యాచ్ చేసేసుకుంటుంది అనమాట బ్లౌజెస్. సో అమ్మ వాళ్ళకైతే చాలా బ్లౌజెస్ ఉంటాయి కదా పట్టువి, ఏదో ఒకటి ఖచ్చితంగా తనకి మ్యాచ్ అవుతుంది అనమాట. ఈ బీడ్ జ్యువెలరీ వచ్చేసరికి ఇవి క్రిస్టల్ బీడ్స్ అనమాట, బ్లాక్ బీడ్స్. అప్సరా థియేటర్ ఆపోజిట్ లో స్వర్ణలో కాంప్లెక్స్ ఉంటుంది కదా, అక్కడ బ్యాక్ సైడ్ గీతాంజలి అని ఒక పర్ల్ అండ్ బీడ్స్ షాప్ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఇవి నేను పెట్టించుకున్నాను. అండ్ ఈ పెండెంట్ వచ్చి రిమూవబుల్. సో ఈ బీడ్స్ కి నేను ఏదైనా సరే పెండెంట్ యాడ్ చేసుకోవచ్చు, బీడ్స్ కూడా యాజ్ ఈజ్ గా వేసుకోవచ్చు. సో అది. అండ్ నేను మేకప్ లో అయితే ఫౌండేషన్ అయితే వేసుకోలే, జస్ట్ కాంపాక్ట్ అప్లై చేసా, లిప్స్టిక్ అండ్ ఐబ్రోస్. సో అంతే అండి. అండ్ ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది అనమాట వేసుకుంటే. ఆ బ్లౌజ్ కొంచెం డార్క్ అయితే ఇంకా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేది, కానీ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయినా కలర్ లో కలర్ కలిసిపోయేది, ఆ కాంట్రాస్ట్ తెలిసేది కాదు. సో నాకు కొంచెం లైటర్ గా ఉండటం వలన ఇలా చిన్న చిన్న పూజలకి లైక్ ఇంట్లో ఏదన్నా చిన్న పార్టీస్ కి ఇంతవరకు సరిపోతుంది అని అనిపించింది నాకు. లైక్ ఫుల్ గా వెడ్డింగ్ కి లేదా స్పెషల్ అకేషన్స్ కి వేసుకోవాలి అంటే కంపల్సరీ సేమ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది. పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి మిర్రర్డ్ కెమెరా కదా, సో రివర్స్ లో కనిపిస్తుంది. ఈ బ్యాంగిల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఒక జ్యువెలరీ వీడియో చేశాను, అందులో చూపించా. అండ్ సేమ్ ఈ లాకెట్ ఇయర్ రింగ్స్ గురించి కూడా నేను షేర్ చేశాను. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది రీసెంట్గా షేర్ చేసిన వీడియోనే. ఈ శారీ అరౌండ్ 8,000 అలా పడింది అనమాట. సాఫ్ట్ సిల్క్ చెన్నై సిల్క్స్ లో తీసుకున్నాము టీ నగర్లో. పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా నేనే పిక్చర్స్ తీసుకున్నా, ట్రైపాడ్ పెట్టి పిక్చర్స్ తీసుకున్నా అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ వర్క్లో ఉన్నారు, సిద్ధు స్కూల్కి వెళ్ళాడు, నన్ను పిక్చర్స్ తీసేవాళ్ళు లేరు. దీంతో వీడియో ఎంజాయ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.